నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 16న చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. ఓటాన్ బడ్జెట్ సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం. త్రాగునీటికి నీటి విడుదల చేసిన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, ఇతర మంత్రులు 5 ఏళ్లలో వైసీపీ పాలనలో నీటిపారుదల రంగాన్ని వెనక్కి నెట్టారని వెల్లడి. ప్రారంభమైన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. మృతి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లకు సంతాప తీర్మానం. బీపీసీఎల్ ప్రతినిధులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ బాలశౌరి. ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని వెల్లడి. రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఆమోదం, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారం ఈ నెల 11న సాయంత్రం 4 గంటల్లోగా అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నిర్వహణ చేతకాక ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయని ఆయన అన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండడానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనన్నారు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వల్ల ఈరోజు కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందించగలుగుతున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వల్ల జరిగిన నష్టం ఎంతో ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు. నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టా పరిధిలో పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తున్నామని వైసీపీ నేతలు కళ్లు ఉంటే వాస్తవాలు గమనించాలన్నారు. నిర్వహణ చేతకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పులిచింతల్లో చొక్కనీరు లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పూడికతీత పనులు తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని మంత్రులు తెలియజేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండడానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనన్నారు. ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ని కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం. అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దగ్గర 20 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు దగ్గర 30-40 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించేటువంటి అవకాశం కూడా దొరుకుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకొక విషయం ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండేటువంటి అర్హత లేదు అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మేము కానీ ఎందుకు చెప్తున్నామని అంటే, ఇక్కడే దీనిపైన మీ అందరికీ తెలుసు, పులిచింతల అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అంటే ఏదైతే కృష్ణాకు సంబంధించినటువంటి నీరు అటు ఆల్మెట్టి, మరి ఏదైతే జోరాల, మరి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా ఫిల్ అవుతూ మన కృష్ణా డెల్టాకు రావాలని అంటే ఆగస్టు 2వ వారం అవుతుంది. కాబట్టి జూలై నెలలోనే కొంత త్రాగునీరు ఇవ్వడానికి, అదేవిధంగా ఎర్లీ క్రాప్ తీసుకోవడానికి అని చెప్పి పులిచింతల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద 30-40 టీఎంసీ నీరు
ప్రతి సంవత్సరం కూడా రిజర్వ్ చేస్తారు. కృష్ణా డెల్టా ఎంత నష్టపోయిందో మంత్రి గారు సోదాహరణంగా వివరించారు. ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాను. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పూడికి తీయపోవటం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ, బందరు, పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత, ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం, ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తాం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ప్రారంభమైంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లు దుట్టా వెంకట మహాలక్ష్మి, నజీర్ హుసేన్ మృతి పట్ల కౌన్సిల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మేయర్ భాగ్యలక్ష్మితో పాటు పలువురు సభ్యులు మాజీ కార్పొరేటర్ల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు అర్చకులు. ఆలయ ఈవో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. अग्निर्भवा आदित्यायमतेजो भवा विष्णुनिवस्तीमा ब्रह्माजुराजुर्भवा आजुराजुर्भवा धान्यं धनं वसुं बहुपुत्रं शतसंवत्सरं दीर्घमायु. సార్ అందరికి చూడండి సార్, ఒకసారి చూడండి సార్. సార్ యువర్ టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును టీడీపీ నేత బుద్ధా వెంకన్న కోరారు. టీడీఆర్ బాండ్ల పేరిట వేల కోట్లు దోచుకున్నారని, ఇందుకు మాజీ సీఎం జగన్ సూత్రధారి అన్నారు. తన వద్ద తగిన ఆధారాలున్నాయని సిఐడితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంగళవారం మంగళగిరిలో డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలున్నాయని సిఐడితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇందుకు మాజీ సీఎం జగన్ సూత్రధారి అన్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచుతున్న చోట ప్రభుత్వ స్థలం గజం 2,000 రూపాయల ధరతో ఎకరాలకెకరాలు వైసీపీ నేతలు కొనుగోలు చేసి 30,000 రూపాయలకు విక్రయించారన్నారు. భూములు కొనుగోలు చేసి బాండ్లను జారీ చేశారని, సీఎం పేషీ నుంచి కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి భూముల ధరలను పెంచేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ వచ్చాక ఈ కుంభకోణం బయటపడిందన్నారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. రాష్ట్రంలో ఎవరికి తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ, అటు మీడియాకు కానీ, లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజు తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొన్నారు.
కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మంగళవారం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే. శ్వేతపత్రం పేరుతో వైఎస్ జగన్ విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ హయాంలో 25% విద్యుత్ డిమాండ్ పెరిగింది. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు కేవలం 1.9%. జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకు పడిపోయింది. చంద్రబాబు హయాంలో కోవిడ్ లేదు, ఉక్రెయిన్ యుద్ధం లేదు. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాం. అసలు విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే. చంద్రబాబు పరిపాలనలోనే అప్పుల కుప్పలు ఉన్నాయి. బాబు దిగిపోయే నాటికి విద్యుత్ రంగంలో 86,215 కోట్ల రూపాయలు అప్పుంది. చంద్రబాబు హయాంలోనే డిస్కంలు కుప్పకూలాయి. విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్దాలమయం. వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందినట్టుగా చెప్పారు. జగన్ విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. సగటున 1.9% వృద్ధి రేటు, 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్ల కంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందుల పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం నగరాభివృద్ధికి ఎంతో ఉపకరిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. చంద్రబాబు సారథ్యంలో సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలతో సాగడమే కాక ప్రజలపై పన్నుల భారాలను మోపారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో టీడీపీ సభ్యులు కౌన్సిల్కు ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే పెన్షన్ 4,000కు పెంచి ఇవ్వడమే కాక ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించిందన్నారు. చెత్త పన్నును రద్దు చేయడం శుభ పరిణామమన్నారు. వైసీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పన్నుల భారం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబు పాలనలో రాజధాని అభివృద్ధి, పోలవరం నిర్మాణం జరిగి ప్రజలకు మేలు జరుగుతుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వచ్చాం. మరి ప్రజలందరూ కూడా మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు మంచి చేసే విధంగా, రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా, రాజధాని పూర్తయ్యే విధంగా, పోలవరం పూర్తయ్యే విధంగా ముందుకెళ్తాం. ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అండగా ఉంటాం. మరి ఈరోజు కార్పొరేషన్లో కూడా మరి వైసీపీ వాళ్ళు ఇంకా ప్రభుత్వం మారినట్టుగా వాళ్ళకి తెలియట్లేదు. ఇంకా కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ మాయలోనే, వైసీపీ ట్రాప్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఇక నుంచి మేమంతా కూడా అభివృద్ధి వైపే మా యొక్క ఎజెండా ఉంటుంది, ప్రజల వైపే మా ఎజెండా ఉంటుంది. మా నాయకుడు చంద్రబాబు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారి బీజేపీ అడుగుజాడల్లో నడిచి మేమందరం కూడా విజయవాడ నగర అభివృద్ధికి టీడీపీ, బీజేపీ మేమందరం కూడా కంకణబద్దులే ఉంటాము. ప్రజలందరికీ చంద్రబాబు గారు ఆల్రెడీ చెత్త మీద పన్నును కూడా కట్టొద్దు, రద్దు చేయమని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అదొక శుభ పరిణామం. అలాగా చంద్రబాబు గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరొకసారి ప్రజలందరూ కూడా విజయవాడ నగరంలో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా
మరి తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఎంపీ కూడా అత్యధిక మెజార్టీతో 2,80,000తో ప్రజలు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి విజయానికి విజయవాడలో మేము చేసినటువంటి కార్పొరేటర్లుగా మేము కూడా మరి 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల ఉద్యమం చేశాము. మరి మేము కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మా వంతు కార్పొరేటర్లుగా టీడీపీ కార్పొరేటర్లుగా మేము కూడా ప్రయత్నం చేశాం. టీడీపీని, బీజేపీని, జనసేనని ఘన విజయంతో విజయవాడ నగరంలో గెలిపించిన ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్ అంతా కూడా ప్రజలకి మంచి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విజయవాడ అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ రోజున కౌన్సిల్ సమావేశాలు జరుగుతుండగా నేను బీజేపీ తరఫున నేను స్థానిక బుల్లా విజయ్ కుమార్, నేను 49వ డివిజన్ కార్పొరేటర్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనా విభాగాలన్నింటిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేసి ఉన్నాయి. అలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది. దానికి ఈ రోజు నుంచి వాళ్ళకి ఫుల్ స్టాప్ పడే విధంగా మేమందరం కూడా ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన తర్వాత మళ్ళీ మీడియాతో మేము మాట్లాడతాం. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన చేశారు. కృష్ణానది చెంతనే ఉన్న నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్, ప్రభుత్వ అధికారులకు ప్రజలపై పన్నులు విధించడంపై ఉన్న శ్రద్ధ, స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించడంపై దృష్టి సహకరించకపోవడం దురదృష్టకరమన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పలు ప్రజా సమస్యలను లేవనెత్తిన సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు కౌన్సిల్ సమావేశాలకు ముందు ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కౌన్సిల్ సమస్యలపై చర్చకు పట్టుబట్టనున్నట్లు తెలియజేశారు. నగర ప్రజలకు వేసవిలో త్రాగునీటి కష్టాలు వదలడం లేదన్నారు. నది చెంతనే ఉన్న త్రాగునీరు అందకపోవడం అన్యాయమని చెప్పారు. కలుషితమైన రంగుమారిన నీటిని సేవించిన ప్రజలు డయేరియా బారిన పడి 10 మందికి పైగా మృతి చెందిన వీఎంసీ స్పందన కరువైందని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం పాకులాడడం తప్ప ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సమస్యలను పరిష్కరించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో వాటర్ రిజర్వాయర్ నిర్మించి నగర వాసులకు 24 గంటలు నీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త పన్ను రద్దు సహా టిట్కో ఇళ్లు పంపిణీ వంటి సమస్యలపై చర్చించనున్నట్లు తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో విజయవాడ నగర ప్రజలు లక్షలాది మంది ఎదుర్కొంటున్నటువంటి మంచినీళ్ళ సమస్య మీద సిపిఎం పక్షంగా మేము ప్రతిపాదనలు చేసాం. ముఖ్యంగా విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ మంచినీళ్ళు ప్రజలకి దొరకని పరిస్థితి, అరగంట వస్తుందా పావుగంట వస్తుందా తెలియని పరిస్థితి, వచ్చే నీళ్ళు కూడా మురికి నీళ్లు రావడం, కలుషితం అవడంతో విజయవాడ నగరంలో ఇప్పటికే 10ల సంఖ్యలో డయేరియాతో మరణించినటువంటి పరిస్థితి కూడా విజయవాడ నగరంలో జరిగింది. ఇప్పటికీ వేలాది మంది వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలతో ఆసుపత్రులు పాలయ్యి లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. ఈ పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడంలో పాలకపక్షం పూర్తిగా వైఫల్యం చెందింది. రంగునీళ్ళు వస్తున్నాయి, ఈ రంగునీళ్ళు అరికట్టండి అన్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల పేరుతో ఓట్ల కోసం, సీట్ల కోసం పాగులాడినటువంటి నాయకులు మరి ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. మరి నగరంలో పరిపాలన ఉందా లేదా, మేయర్ ఉన్నారా లేరా అనే పరిస్థితి ఈరోజు నగరంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి విజయవాడ నగరం నుండి మరి విజయవాడ నగర ప్రజలకి బయటపడాలంటే మంచినీళ్ళు స్వచ్ఛమైనవి, నాణ్యత కలిగినవి ఇవ్వాలి. మరోవైపు విజయవాడ నగర ప్రజలు ప్రైవేటు మరి వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి ఈరోజు మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి దాపురించింది. విజయవాడ పటమటలంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై పటమట సిఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకుడితో పాటు 3 విటులు, 5 బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా రేకుల షెడ్ని బ్యూటీ పార్లర్లుగా అద్దెకి తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. మరో నిర్వాహకుడు రాజేష్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ
వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణలు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింక్లు ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ నగరానికి సంబంధించిన వాళ్ళేనా, లేక ఈ బాధిత మహిళల్లో ముగ్గురు విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెనంలూరుకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ బిడ్డలు కూడా విజయవాడలో గుంటూరుకు సంబంధించిన వాళ్ళు. భవానీపురం శివాలయం సెంటర్లో తన కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసం చేశారంటూ 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన పలువురి అండతో వెంకటేశ్వరరెడ్డి కార్యాలయాన్ని కూల్చివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు వెనుకుండి అక్రమాలకు తెర తీస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. భవానీపురం శివాలయం సెంటర్లోని వైసీపీ కార్యాలయం కూల్చివేత విషయమై కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2022లో కార్పొరేటర్గా తాను ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని టీడీపీ నాయకులు వెనుకుండి కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. డివిజన్లో కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలను తొలగించి ఆ దిమ్మలకు టీడీపీ జెండాలు పెడుతున్నారని అన్నారు. 4 సంవత్సరాల కాల పరిమితితో ఎటువంటి అద్దె లేకుండా కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఒప్పంద పత్రం ఉందని, ఆ ఒప్పంద పత్రంపై వెంకటేశ్వరరెడ్డి స్వయంగా సంతకం చేశాడని, తాజాగా టీడీపీ ప్రభుత్వం రావడంతో ఒప్పంద పత్రాన్ని పక్కన పెట్టి కార్యాలయాన్ని వెంకటేశ్వరరెడ్డి కొందరు రౌడీ మూకలతో కలిసి కూల్చివేశాడని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆరోపించారు. కార్యాలయాన్ని అక్రమ పద్ధతిలో కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నాయకులపై, ప్రజాప్రతినిధులపై దాడులు పెరిగాయని, టీడీపీ కూటమి దాడులకు భయపడేదే లేదని, తనకు న్యాయం చేయకపోతే తన కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతానని తెలియజేశారు. 42వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి చైతన్యరెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. నిజంగా ఈరోజు ఇటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి 2020లో నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉమ్మడి ఆస్తి మీద నేను, మా బావగారు, అలాగే ఇంకో పార్ట్నరు వెంకటేశ్వరరెడ్డి అనే అతను ముగ్గురు కలిసి కూడా ఈ ప్రాపర్టీని బాలాజీ షామియానా సప్లయర్స్ అనే ఒక ఫరం పేరు మీద ఈ యొక్క ప్రాపర్టీని కొనడం జరిగింది. ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లోర్ని, అంటే ఒక 2 గదులు పార్టీ ఆఫీస్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ముగ్గురి యొక్క సమ్మతం మీద, నాతో పాటు మిగిలిన 2 పార్ట్నర్స్ యొక్క సమ్మతం మీదే ఆ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాము. మరి కట్టేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైజ్ చేయని వ్యక్తి 2 ఏళ్ల పాటు నేను అదే కార్పొరేటర్గా ఆఫీస్ని వినియోగించుకుంటున్నప్పుడు ఏ అబ్జెక్షన్ రైజ్ చేయనటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మారగానే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం పోయి టీడీపీ పార్టీ అధికారం రాగానే అధికార బలం ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకుల అండ చూసుకొని ఈరోజు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ని నిర్దాక్షిణ్యంగా, విచక్షణారహితంగా ఈరోజు పార్టీ ఆఫీస్ని కూలగొట్టడం జరిగింది. మరి ఒక పార్టీ ఆఫీస్ని పగలగొట్టేటప్పుడు, నేను ఆక్యుపై చేసుకుని ఉన్న పార్టీ ఆఫీసు, దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి, నా పర్సనల్ క్యాష్ కానివ్వండి, లేదంటే ఫర్నిచర్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఒక ఆఫీస్ని నాకు ఎటువంటి ఒక లీగల్ నోటీస్ లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అతనికి పగలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేలమట్టం చేయండి, ముగ్గురు సర్వే పెట్టండి, కొలిపించండి, ఎవరి వాళ్ళే తీసుకోండి. ఇలాంటి తలకాయ నొప్పులు అయితే నాకు నచ్చట్లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ గోడలు, ఆ గోడ, ఈ గోడ వద్దు, మొత్తం సదనం చేసి సర్వేని పెట్టి కొలిచిచ్చేసి ఎవరు హక్కు వాళ్ళది ఉంది, ఎవరు దాంట్లో వాళ్ళు. ఆయాలని కొన్నప్పుడే కానీ కూడా మా కూడా ఒకడు, అందులో ఒక పార్ట్నరు ఎందుకు ఇంతమంది నీ పేరే పెట్టుకున్నారు, ఏ టైం ఎట్టుండొచ్చిద్దో, ఆయాల పరిస్థితి బాగలేనప్పుడు ఏదైనా అయిందనుకో నాకు, మరి వీళ్ళు ఎవరన్నా అడ్డం తిరిగారనుకో మీ బతికేమైపోద్ది అని నేను ముగ్గురు పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఉన్న బిల్డింగ్ 3 భాగాలు చేసి, ఒకడికి ఖాళీ, ఒకరికి డాబాని చేయలా. ఇప్పుడు ఖాళీ డాబా ఈయన ఆయన తీసుకుంటానన్నాడు. మొన్న కింద గోడ కట్టుకుంటే సరే నీ వద్దులో కట్టుకున్నావు కదా కట్టుకో అన్నాను, కట్టుకుంటున్నాడు, నేనేం అబ్జెక్షన్ చేయలే. కానీ పైన పార్టీ ఆఫీసు ఇంకా నాకు 1.5 సంవత్సరాల పైన టైం ఉంది. ఆ టయానికి నేను ఖాళీ చేస్తానని కూడా చెప్పాను. ఖాళీ చేస్తానంటే కుదరదు అన్నాడు. అయితే రేపు సర్వేని పెట్టి కొలిపించేసి ఓడ తీసేస్తాను, ఎందుకు వచ్చిన గోవాలని కూడా నేను మన సపరేట్గా ఫోన్లో మాట్లాడాడు అతను. మాట్లాడితే వెంకటేశ్వర రెడ్డితో నేను చెప్పాను,
అని వాళ్ళకి నాకు ఏదో డబ్బులు రావాలి అవన్నీ తేలాలన్నాడు. ఆ డబ్బులు అంటే అందరివి ఉన్నాయి, నీ ఉన్నాయి మా ఉన్నాయి, దాన్ని వ్యవహారం పక్కన పెట్టండి. దీని వరకు సర్వే పెట్టి కొలిచేసి 3 భాగాలు ఇవ్వాలైనా సరే పెద్ద మనుషులు వచ్చేసి మొత్తం సర్వే గవర్నమెంట్ పగలేసేసి మొత్తం పడేసేసి 3 భాగాలు చేసి ఎవరి దోళ్ళే ఆస్తి ఎవరి దోళ్ళకే ఉంది కాబట్టి తీసుకోమనండి. అది మాకు కావాల్సిన కోరిక. ఉత్తరప్రదేశ్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్నావులో పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున 5:15 సమయంలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాతులను బస్సు నుంచి బయటకు తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. కాగా గాయపడిన వారికి బంగార్మావ్ సిహెచ్సి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కృష్ణానది కోతవేటు దూరంలో ఉన్నప్పటికీ ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొందని సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు ఆవేదన వ్యక్తం చెందారు. రంగుమారిన తాగునీరు సరఫరాను ఆపి మంచినీరు అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సత్యబాబు మాట్లాడుతూ 2 నెలలకు పైగా రంగుమారిన కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పలుమార్లు వారి దృష్టికి తీసుకువెళ్లినా మార్పు కనిపించలేదన్నారు. కుళాయిలో పట్టుమని 4 బిందెల నీరు కూడా రావడం లేదని, తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. తాగునీటి రిజర్వాయర్లు పూర్తిగా నింపకపోవడం వల్లనే నీటి సరఫరా సమస్య తలెత్తుతుందన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు ఇచ్చి పశ్చిమంలో మాత్రం రంగుమారిన నీరు ఇవ్వడం అత్యంత దారుణమని ఆరోపించారు. నాయకులు పి రాజు, మహేష్, గురమ్మ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కృష్ణానది పక్కనే ఉంది. మరి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడ ప్రజలకి మంచినీళ్ళు ఈరోజు ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా అరగంట కూడా నీళ్ళు అందని పరిస్థితి. ఇస్తున్న నీళ్లు కూడా మరి పచ్చగా వస్తున్నాయి, రంగుమారి వస్తున్నాయి, బురద నీళ్ళు వస్తున్నాయి, మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఈ విషయం మీద ఎలక్షన్ల ముందు నుంచి కూడా ప్రజలందరూ గగ్గోలు పెట్టినా మరి నాయకులందరూ ఓట్లు సీట్ల గురించి ఆ 3 నెలల కాలం వెలబుచ్చారు. మరి పదవుల్లోకి వచ్చారు, ప్రభుత్వాల్లోకి వచ్చారు. కానీ ఇప్పటికీ ఈ మంచినీటి కొరత విషయం కానీ, అలాగే కలుషితమైనటువంటి మంచినీళ్ళ విషయం మీద కానీ, సక్రమైన పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చే విషయం మీద కానీ ఇప్పటి వరకు ఈ ప్రజాప్రతినిధులు ఒక సమీక్ష కూడా జరపని పరిస్థితి. విజయవాడ నగర ప్రజల యొక్క చేసుకున్నటువంటి ఓటేసి చేసిన పాపం అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ విజయవాడ గొల్లపాలెం గట్టు 50వ డివిజన్లో ఉన్నటువంటి గొల్లపాలెం గట్టు కానీ, మించిపేట రిజర్వాయర్ కానీ, అలాగే గాంధీ హిల్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ కానీ, గాంధీజీలో ఉన్న రిజర్వాయర్ కానీ, పశ్చిమ నగరంలో ఏ ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి శాతం నిండట్లేదు. 50% రిజర్వాయర్లు ఖాళీగా ఉంటున్నాయి. దీనివల్ల నీటి కోత చాలా తీవ్రంగా ఉంటుంది. పక్కనే ఉన్న 5 MGD వాటర్ ఏమో తెల్లగా వస్తుంది, 11 MGD 16 MGD వాటర్ ఏమో రంగుమారి వస్తుంది. మరి ఒకే కృష్ణానదిలో ఉన్నటువంటి నీరు 2 రకాలుగా 2 రంగుల్లో ఎందుకు వస్తుంది నీళ్ళు అనేది అధికారులు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఈ నెల 16న చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. ఓటాన్ బడ్జెట్ సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం. త్రాగునీటికి నీటి విడుదల చేసిన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, ఇతర మంత్రులు 5 ఏళ్లలో వైసీపీ పాలనలో నీటిపారుదల రంగాన్ని వెనక్కి నెట్టారని వెల్లడి. ప్రారంభమైన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. మృతి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లకు సంతాప తీర్మానం.
బీపీసీఎల్ ప్రతినిధులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ బాలశౌరి. ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.